Right. Second one. Economically, one of the result of British rule in India in 9th century was చూడండి 19th సెంచరీలో అంటే 1800 తర్వాత ఇండియాలో ఎకనామికల్గా ఎలాంటి చేంజ్ వచ్చింది? ఎలాంటి చేంజ్ వచ్చింది అంటే ఇక్కడ గన్ షాట్ పాయింట్ ఏంటంటే కమర్షియలైజేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. ఇండియన్ అగ్రికల్చర్ వ్యవసాయం ఏమైపోయిందంటే ఒక వాణిజ్యం అయిపోయింది. కమర్షియలైజేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. ఆప్షన్ సి. Consider the following statements. Consider Jindra. The Factories Act of 1881 was passed with a view of fixed wages of industrial workers and to allow the workers to form a trade unions. ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది 1880 వల్ల ఎందుకు వచ్చిందంటే పర్టికులర్గా ఈ శాలరీస్ కోసం ఈ శాలరీస్ ఫిక్స్ చేసేదానికి అంటే ట్రేడ్ యూనియన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. ఏఐటియూసీ ఉంది కదా, ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్, ఇది ఉంది కదా, 1920లో వచ్చింది అది. తిలక్ దానికి మెంబర్ కింద కూడా ఉన్నాడని మాట్లాడుకున్నాం. సో అలాంటి ట్రేడ్ యూనియన్స్ ఏర్పాటు చేసుకునే దానికోసం ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది పెట్టారు. దాంతోపాటు శాలరీస్ ఫిక్సేషన్ కోసం కూడా ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది వర్తించింది అనమాట. సో అది కరెక్టే. సెకండ్ వన్, ఎన్ఎం లోఖండే, మేఘాలయ లోఖండే. సో పేరు గుర్తుపెట్టుకో. సో లేబర్ మూమెంట్కి నాయకుడు ఎవడంటే ఎన్ఎం లోఖండే అని మాట్లాడతాం. సో రెండు కూడా కరెక్టే. సి.